ఇప్పుడు మనకున్న టాపిక్ ఏంటి? మనకున్న సొల్యూషన్ ఏంటి? మన నైన్త్ ప్రొడక్ట్ తర్వాత మనకున్న సొల్యూషనే ఈ కిసాన్ ఈల్డ్ అన్నమాట. ఈ కిసాన్ ఈల్డ్ అనేది మన 10th ప్రొడక్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. కిసాన్ గ్రోలో బ్రాండ్‌లో. అయితే ఈ కిసాన్ ఈల్డ్ అనేది ఏంటి మేడం? ఈ కిసాన్ ఈల్డ్ గురించి ఏంటి అనంటే బూస్ట్ ఎన్హాన్సర్ అని చెప్పొచ్చండి. బూస్ట్ ఎన్హాన్సర్ ఫర్ సాయిల్ అండ్ క్రాప్. అయితే నేలకి కావచ్చు, ఇటు పంటకి కావచ్చు బూస్ట్ ఎన్హాన్సర్ అంటే తను చేసే ప్రతి పనిని కూడా రెట్టింపు వేగంగా చేసేలాగా యాక్టివేట్ చేస్తుంది ఈ కిసాన్ ఈల్డ్. ఈల్డ్ అని పేరులోనే ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిసాన్ ఈల్డ్ అంటే రైతుకి చేతికి అందే ఏదైతే దిగుబడి ఉందో ఆ దిగుబడిని లాభదాయకంగా అందించడానికి మనం ఇంట్రడ్యూస్ చేసే కొత్త ప్రొడక్టే ఈ కిసాన్ ఈల్డ్ అన్నమాట. దీనికే బూస్ట్ ఎన్హాన్సర్ అని కూడా చెప్పొచ్చు. ఇది బూస్ట్ ఎన్హాన్సర్ దేనికి అనంటే సాయిల్ కండిషన్ ఇంకా మొక్కల్లో కూడా అండి. అయితే ఈ కిసాన్ ఈల్డ్ గురించి ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే దీనిలో బయోలాజికల్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అంటే మొక్కల్లో జరిగే బయోలాజికల్ యాక్టివిటీస్ మొక్క విత్తనం జెర్మినేట్ అయ్యే దగ్గర నుంచి మొక్కగా మారి మనకి ఈల్డ్ ఇచ్చే వరకు జరిగే ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా బయోలాజికల్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా హెల్దీగా జరగాలి అంటే సక్రమంగా జరగాలి, ఇన్ టైంలో జరగాలి అనంటే ఈ కిసాన్ ఈల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి చిల్లేటింగ్ టెక్నాలజీ అండి. చిల్లేటింగ్ అంటే ఏంటంటే ఇన్కార్పొరేట్ అవ్వడం అంటే మనం ఇచ్చే ఎరువు కావచ్చు, పోషకాలు కావచ్చు, మనం పంటకి అందించేది ఏదైనా కానీ సాయిల్‌లో కానీ, మొక్కల్లో కానీ బాగా ఇన్కార్పొరేట్ అవుతుంది. అంటే బాగా కలిసిపోతుంది. బాగా కలిసిపోయి మొక్కలకి అందుబాటులోకి వస్తుందన్నమాట. ఈ అందుబాటులోకి రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే ప్రొడక్ట్ అనేది వేస్ట్ కాకుండా మొక్కలకి అనుగుణంగా మారి మొక్క ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. సో ఈ కిసాన్ ఈల్డ్ అనేది బయోలాజికల్ యాక్టివిటీస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్లస్ చిల్లేటింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది. ఈ చిల్లేటింగ్ టెక్నాలజీ అనేది అమెరికన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఈ చిల్లేటింగ్ టెక్నాలజీని యూస్ చేసి మన కిసాన్ ఈల్డ్ ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ కిసాన్ ఈల్డ్ అనేది మనం అప్లై చేసిన వెంటనే అంటే వితిన్ 2 to 3 డేస్ టైంలో మనం వేసిన వెంటనే మొక్కలకి నెక్స్ట్ సాయిల్ కి కూడా అందుబాటులోకి ఉంటుంది అని అర్థం. అయితే దీన్ని మనం ఇంకొకటి చెప్పుకోవచ్చండి. ఈ ప్రొడక్ట్ గ్రేట్‌నెస్ ఏంటి అనంటే ఏదైతే మనం బయట మార్కెట్‌లో ప్రొడక్ట్స్ ఏవైతే తెచ్చుకుంటున్నామో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు వెనుక ఏదైతే దాంట్లో కాంపోజిషన్ అని ఉంటుంది. మనం కెమికల్‌వి ఇన్‌కేస్ మార్కెట్ నుంచి గనుక తెచ్చుకున్నట్లయితే కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. 3-4 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఎలిమెంట్స్‌ని యూజ్ చేసి ఇప్పటివరకు ఏ ప్రొడక్ట్‌ని కూడా రిలీజ్ చేయలేదు. మనం మార్కెట్‌లో తెచ్చుకునే ఏ ప్రొడక్ట్ కూడా ఇప్పటికి 3-4 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ యూజ్ చేసేది. కానీ ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఈ కిసాన్ ఈల్డ్ 9 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి తయారు చేయడం జరిగింది. 9 ప్రొడక్ట్స్ అసిటిక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, మినరల్స్, పల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, ఎమినో యాసిడ్ ఇంకా టెర్రేస్ ఎలిమెంట్స్ అంటే సాయిల్ లో ఉండే న్యూట్రియంట్స్ ని అప్ అండ్ డౌన్ చేసి మొక్కకి అనుగుణంగా మార్చే ఎలిమెంట్స్ ని కూడా మొత్తం మనం దగ్గర దగ్గర 9 ఎలిమెంట్స్ ని కలిపి ఈ కిసాన్ ఈల్డ్ లో తయారు చేయడం అనేది జరిగింది. 9 ఎలిమెంట్స్ అంటే ఇది చిన్న విషయం కాదండి. దట్ లో కాస్ట్ తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ ఎలిమెంట్స్ ని కలిగిన ప్రొడక్ట్ ఏదైనా ఉంది అనంటే కిసాన్ ఈల్డ్ అని చెప్పొచ్చు. సో ఈ 9 ప్రొడక్ట్స్ అంటే మనకి క్రాప్ కి కావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా దీని ద్వారా అందుతుంది అని మనం ఈజీగా అయితే దీన్ని ఈ ఈ ప్రొడక్ట్ అనేది కిసాన్ ఈల్డ్ అనేది మన 9 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే బెటర్ రిజల్ట్ ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. మన ప్రొడక్ట్ లోనే మనకి పోటీ తత్వం కూడా వచ్చేసింది ఇక్కడ. మనం ఇంతవరకు చెప్పుకున్న 9 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 ప్రొడక్ట్స్ కంటే కూడా ఇది బెటర్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవేంటంటే మనకి సాయిల్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే pH వాల్యూస్ అండి.
ఈ pH వాల్యూస్ ని అడ్జస్ట్ చేయడం అనేది మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అయితే మన దగ్గర క్షార నేలలు ఉంటాయి, లేదా ఆమ్ల నేలలు ఉంటాయి, లేదా చౌడు నేలలు ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేలలు, ఒక్కొక్క రీజన్ బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఉంటుంది, అవునా? సో ఈ ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్ ని మనం pH లెవెల్ ని మనం వేసే క్రాప్ కి అనుగుణంగా మార్చాలంటే మనం సున్నం యాడ్ చేస్తాము, లేదంటే జిప్సమ్ ని యాడ్ చేస్తాము. ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చి సాయిల్ కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఎప్పుడైతే కరెక్ట్ గా జరుగుతుందో అప్పుడు సాయిల్ లో pH అడ్జస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి దానికి ఏం యూజ్ చేయాలో కరెక్ట్ గా తెలియదు. కరెక్ట్ గా తెలుసుకొని మార్కెట్ నుంచి తెచ్చుకొని మనం యూజ్ చేసేసరికి క్రాప్ పీరియడ్ అనేది అయిపోతుంది. సో ఇట్లా మనం దీనితో సఫర్ అవ్వకుండా ఏం యూజ్ చేయాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ అవైలబుల్ అవుతుంది, ఇదంతా మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనకి ఈజీ మెథడ్ లో మన సాయిల్ హెల్త్ కండిషన్ ని మార్చుకోవడానికి కావచ్చు, pH ని అడ్జస్ట్ చేయడానికి కావచ్చు, మనకి ఉన్న ఏకైక సొల్యూషన్ కిసాన్ ఈల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే దీనిలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి సాయిల్ లో pH వాల్యూస్ ని ఈజీగా అడ్జస్ట్ చేస్తుంది. అంటే క్షార నేలల్లో, ఆమ్ల నేలల్లో, చౌడు నేలల్లో ఎట్లాంటి pH లెవెల్స్ అయితే మెయింటైన్ అవ్వాలో, ఎట్లా ఆ క్రాప్ అక్కడ మనం ఆ నేలల్లో ఎట్లాంటి క్రాప్స్ అయితే వేస్తామో వాటికి కావాల్సిన pH వాల్యూస్ ని ఇది అడ్జస్ట్ చేసేలాగా రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. కిసాన్ ఈల్డ్ లో మొత్తం బయోలాజికల్ యాక్టివిటీస్ ని రెట్టింపు చేసే క్యారెక్టర్స్ ఉన్నాయండి. చిల్లేటింగ్ టెక్నాలజీ ఉంది, అంటే మనం వేసే ఏదైనా కానీ ఈజీగా అందేలాగా ఉంది. నెక్స్ట్ pH లెవెల్స్ ని అడ్జస్ట్ చేస్తుంది, మన సాయిల్ కండిషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 9 ఎలిమెంట్స్ ని కలిపి యూజ్ చేయడం అనేది జరిగింది ఈ కిసాన్ ఈల్డ్ ప్రొడక్ట్ ని. సో ఈ కిసాన్ ఈల్డ్ ప్రొడక్ట్ అనేది రిమైనింగ్ 9 ప్రొడక్ట్స్ కంటే కూడా బెటర్ రిజల్ట్ ఈజీగా తక్కువ టైంలో ఇస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ కిసాన్ ఈల్డ్ గురించి ఏంటో తెలుసుకున్నాము. అయితే ఇందులో ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. సీడ్ వీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉందండి, హ్యూమిక్ యాసిడ్ ఉంది, సైటోకైనిన్స్ ఉన్నాయి, ఫల్విక్ యాసిడ్ ఉంది, ఆక్సిన్స్ ఉన్నాయి, ఇంకా ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి, మొక్కకి కావాల్సిన సేంద్రియ ఎరువులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మొక్కకి ఆర్గానిక్ గా మాత్రమే, ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఆర్గానిక్ ఎలిమెంట్స్ మాత్రమే. మీరు ఇక్కడ చూసినట్లయితే సైటోకైనిన్స్ ఇంకా ఆక్సిన్స్ అని ఉంది. ఈ రెండు దేనికి ఉపయోగపడతాయి అని అంటే మొక్కల్లో ఫ్లవరింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అంటే ఈల్డ్ రావడానికి బెటర్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రోత్ హార్మోన్స్ అని అంటామండి మనం. ఈ గ్రోత్ హార్మోన్స్ ని మనం బయట వేరేగా కొనుక్కొని మనం స్పెషల్ గా స్ప్రే చేస్తుంటాము మనం వేసే ప్రతి పంటలో. అలా కాకుండా మనం ఈ కిసాన్ ఈల్డ్ లో కలిపి వీటిని యాడ్ చేయడం అనేది జరిగింది. సో వీటిని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మొక్కలకి కావాల్సిన గ్రోత్ హార్మోన్స్ కూడా మనం ముందుగానే అందచేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎఫెక్టివ్ ఆఫ్ కిసాన్ ఈల్డ్ అనమాట. సాయిల్ లో దీని ప్రభావం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే సాయిల్ వైటాలిటీ అని చెప్పానండి. సాయిల్ వైటాలిటీ అని అంటే ఏంటి అని అంటే సాయిల్ కెపాసిటీ అని చెప్పొచ్చు. సాయిల్ కెపాసిటీ అని అంటే మనం వేసే విత్తనం దగ్గర నుంచి మనకి దిగుబడి అందించే వరకు దానిలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఇంప్రూవ్ చేసుకొని, తనకు తాను ఇంప్రూవ్ చేసుకొని మనకి అన్ని విధాలుగా సపోర్టివ్ గా ఉండడాన్ని సాయిల్ ఎబిలిటీ లేదా సాయిల్ కెపాసిటీ అని అంటాము. దీనే సాయిల్ వైటాలిటీ అని అంటాం. ఈ సాయిల్ వైటాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది మన కిసాన్ ఈల్డ్. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ఫ్లోరా బ్యాలెన్స్. ఫ్లోరా అని అంటే ఏంటంటే బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగిల్ కావచ్చు, వీటన్నిటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ లో మొక్కకి హాని చేసేవి ఉంటాయి, మొక్కకి సహాయపడేవి కూడా ఉంటాయండి. అయితే ఈ మొక్కకి సహాయపడడంలో ఈ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాస్, ఫంగస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని ఇంప్రూవ్ చేయడానికి కూడా మన కిసాన్ ఈల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం సాయిల్ కండిషన్ కి ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ ని కూడా ఎన్హాన్స్ చేయడానికి, వాటి యాక్టివిటీస్ ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది మన కిసాన్ ఈల్డ్. ఎక్కడ అండి? ఇది సాయిల్ కండిషన్ లో అప్లై చేసేటప్పుడు మనకి సాయిల్ లో ఎట్లాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయా అని అంటే ఇలా అని చెప్పుకోవచ్చు. సాయిల్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తుంది, సాయిల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది, సాయిల్ లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ లైఫ్ ఎక్స్పాండ్ చేస్తుంది, నెక్స్ట్ వాటి
పనిని రెట్టింపు చేస్తుంది. ఇవన్నీ కూడా సాయిల్ లో మనం అప్లై చేసేటప్పుడు ఈ కిసాన్ ఈల్డ్ యొక్క ఉపయోగాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిసాన్ ఈల్డ్ క్రాప్స్ లో ఎలా ఉపయోగపడుతుంది? ఇది స్టిమ్యులెంట్ లాగా ఉపయోగపడుతుందండి. స్టిమ్యులెంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. క్రాప్ లో ఎట్లాంటి యాక్టివిటీస్ జరగాలి అన్నా కూడా ప్రతి ఒక్క స్టేజ్ లో ప్రతి ఒక్క స్టిమ్యులెంట్ అనేది ఉంటుంది. ఇది ప్రతి స్టేజ్ లో కూడా స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఎదుగుదల సమయంలో మొక్క బాగా ఎదిగేలాగా, ఫ్లవరింగ్ స్టేజ్ లో మంచి ఫ్లవరింగ్ వచ్చేలాగా, ఫ్రూటింగ్ స్టేజ్ లో మంచి ఫ్రూటింగ్ వచ్చేలాగా, ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత మంచి ఈల్డ్ అంటే కలరింగ్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు, లేదా వాటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మంచిగా క్రాప్ లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది. అంటే యాక్టివేటర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటి క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి మెయిన్ చెప్పుకోవచ్చండి, మనకి ముందు ఏదైనా పెస్ట్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, వచ్చే లాస్ ఏదైనా ఉంటే దాన్ని తొందరగా రికవరీ చేస్తుంది. అర్థమవుతుందా? ముందు వచ్చే పెస్ట్ డిసీజెస్ ఏవైతే ఉంటున్నాయో వాటి నుంచి రిపేర్ కూడా తొందరగా చేస్తుంది మన కిసాన్ ఈల్డ్. నెక్స్ట్ వచ్చేసి లైకెన్స్ అని ఉంది. లాస్ట్ పాయింట్ ఒకసారి చూస్తే లైకెన్స్ డెవలప్మెంట్ ని ప్రివెంట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. లైకెన్స్ అంటే ఏంటంటే మనకి పెస్ట్ అండ్ డిసీజ్ ఏవైతే రావడానికి మొక్కల్లో ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయో, మనకి మొక్కలోకి పెస్ట్ డిసీజ్ రావాలంటే ఈ లైకెన్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఈ లైకెన్ సహాయంతో ఈ తెగుళ్ళు కావచ్చు లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాటిని గనక మనం కంట్రోల్, ఈ లైకెన్ అని మనం కంట్రోల్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనం పెస్ట్ డిసీజ్ అనేది రాకుండా ఆపడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఈ కంట్రోల్ ఏదైతే లైకెన్ కంట్రోల్ ఏదైతే కూడా అవసరమో దానిని కూడా కిసాన్ ఈల్డ్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సెక్ట్ పెస్ట్ డ్యామేజ్ ని కూడా ఆటోమేటిక్ గా ఎంటర్ అవ్వకుండా చూసే రెస్పాన్సిబిలిటీ అనేది మన కిసాన్ ఈల్డ్ అనేది చూస్తుంది. అయితే ఈ కిసాన్ ఈల్డ్ మనం సాయిల్ అప్లికేషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తాము. సో సాయిల్ అప్లికేషన్ లో యూజ్ చేయడం వల్ల ఇది అందరూ మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అని. ముందు ప్రొడక్ట్ గురించి తెలుసుకుందామండి, తర్వాత ఎప్పుడు వాడాలో నేను చెప్తాను. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. సో మనం దీని గురించి ఏంటి అనేది ముందు తెలుసుకోండి. అయితే ఇది వేరు వ్యవస్థ ఏదైతే ఉందో వేరు వ్యవస్థలో ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాము. అయితే ఇది వేరు వ్యవస్థలో ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మనం స్టిమ్యులెంట్ అన్ని వాటిల్లో అన్నిటిలో కూడా స్టిమ్యులెంట్ అని చెప్పాము. అయితే వేరు వ్యవస్థలో ఏం జరుగుతుంది అని అంటే, ఈ వేరు వ్యవస్థలోకి వచ్చేసరికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, సాయిల్ లో న్యూట్రియంట్స్ ని కావచ్చు, వాటర్ ని కావచ్చు, అన్ని రకాల మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలని కూడా ఇది మొక్కకి అందజేస్తుంది. బెటర్ డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది. సో అన్ని రకాలుగా అన్ని పోషకాలు అందుతున్నాయి కాబట్టి మనకి ఈల్డ్ అనేది క్వాలిటీగా రావడం అనేది జరుగుతుంది. అంటే కలరు, ఈ క్వాలిటీ, నెక్స్ట్ వచ్చే షేప్, వెయిట్, ఇవన్నీ కూడా బాగా రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ క్రాప్స్ లో యూజ్ చేయొచ్చు అని ఉందండి. మనం A to Z అన్ని క్రాప్స్ లో యూజ్ చేయొచ్చు. అన్ని రకాల క్రాప్స్ లో మనం కిసాన్ ఈల్డ్ ని ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంత మోతాదులో యూజ్ చేయాలి అన్నది, ఎంత మోతాదులో యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని. అయితే ఇది ఫ్లేక్ రూపంలో దొరుకుతుందండి. దీన్ని సాయిల్ అప్లికేషన్ లో మనం యూజ్ చేస్తాము. సాయిల్ అప్లికేషన్ లో యూజ్ చేసేటప్పుడు ఎకరానికి 300 నుంచి 500 గ్రాముల అవసరం అనేది పడుతుంది. అయితే దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు అని అంటే, ప్లాంటింగ్ టైంలో వేస్తాము. నెక్స్ట్ టాసింగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఈ 3 టైమ్స్ లో కూడా మనం కిసాన్ ఈల్డ్ ని యూజ్ చేయొచ్చు. ఈ కిసాన్ ఈల్డ్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, దీన్ని ఫోలిక్ యాసిడ్ అని అంటారండి. ఈ ఫోలిక్ యాసిడ్ సహాయంతో ఫోలియర్ స్ప్రే చేయడం వల్ల, ఫోలియర్ స్ప్రే అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ ఫోలియర్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మొక్కలు ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. ఫోలియర్ స్ప్రే అంటే ఏంటి అని అంటే, మనం ఇచ్చే స్ప్రే ఏదైతే ఉంటుందో డైరెక్ట్ గా లీవ్స్ ద్వారా మొక్కలు తీసుకునేలాగా చేసేదాన్ని ఫోలియర్ స్ప్రే అంటారు. మనం నార్మల్ గా మొక్కకి వేర్ల ద్వారా కానీ చుట్టూ సాయిల్ ద్వారా కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్
మనం ఫోలియర్ స్ప్రే ఇచ్చామనుకోండి, దీన్ని సాయిల్ అప్లికేషన్ తో పాటు ఫోలియర్ స్ప్రే ఇచ్చేటప్పుడు ఫోలిక్ యాసిడ్ సహాయంతో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కల్లో ఆకులకి మనం డైరెక్ట్ గా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. సో మొక్కలకి ఆకుల ద్వారా తొందరగా తీసుకునే శక్తి అనేది ఉంటుంది. సాయిల్ ద్వారా ఏమవుతుందంటే అది అందుబాటులోకి రావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అలా కాకుండా మనం మొక్కల ద్వారా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకులు త్వరగా అబ్జర్వ్ చేసుకొని మొక్కల్లో వాటి రోల్ ఏదైతే ఉంటుందో వాటిని సక్రమంగా చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇది అండి మన కిసాన్ ఈల్డ్ ప్రొడక్ట్ గురించి అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. కిసాన్ ఈల్డ్ ప్రొడక్ట్ అనేది సాయిల్ అప్లికేషన్ లో యూస్ చేస్తాము. ఎకరానికి 500 గ్రాముల వరకు అవసరం అనేది ఉంటుంది. దీన్ని మనం సాయిల్ అప్లికేషన్ లో ఇస్తాము. నెక్స్ట్ ఫోలియర్ స్ప్రే లో కూడా ఇవ్వచ్చండి. సో ఈ ప్రొడక్ట్ గురించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ ని పెంచడానికి, నెక్స్ట్ ఈల్డ్ క్వాలిటీగా రావడానికి ఉపయోగపడే మెయిన్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. మన కిసాన్ ఈల్డ్ ని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎలిమెంట్స్ సహాయంతో తయారు చేయబడింది మన కిసాన్ ఈల్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.